రైట్గా రైతు భరోసా 10 ఎకరాలకే, అంతకంటే ఎక్కువ భూమి ఉన్నా ఇచ్చేది అంతవరకే. 7,350 కోట్లు సాయాన్ని 15,000కు పెంచడం వల్ల పడే అదనపు భారం. అంతకంటే ఎక్కువ భూమి ఉన్నా ఇచ్చేది అదివరకే. రాష్ట్రంలోని ప్రతి రైతుకు పెట్టుబడి సాయం. 70 లక్షల మంది లబ్ధిదారుల సంఖ్య యథాతథం. ఎకరానికి 5,000 నుంచి 7,500కు పెంపు. 2 పంటలకు కలిపి ఏడాదికి 15,000. వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు. ఈ సీజన్ కు పరిమితులు లేకుండానే పంపిణీ. రైతు బంధును పునఃసమీక్షిస్తున్న కాంగ్రెస్ సర్కార్. పరిమితి పెట్టినా సాయం పెంపుతో ఆర్థిక భారమే. కటాఫ్ తో సాయం ఆగేది 1,00,000 ఎకరాలకు మాత్రమే. బీడు రియల్టర్ల చేతుల్లో ఉన్న భూములపై సర్వే చేస్తా ఉన్నారు. ఇగో తెలంగాణ రైతులారా, రైతు సోదరులారా, ఇప్పటికిప్పుడు మీరు పంటలు వేసుకోవడానికి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ రైతు బంధును అదే విధంగా పంపిణీ చేయబోతా ఉంది ప్రభుత్వం. వానాకాలం సీజన్ నుంచి 15,000 రూపాయల పెట్టుబడి విధి విధానాలు తయారు చేసిన తర్వాత 15,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని మీ అందరికి అందించబోతా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు 15,000 రూపాయలు ప్రతి ఎకరాకు చెల్లించబోతుంది. తన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అందించబోతా ఉంది. అయితే ఇప్పుడు రైతులకు ఇబ్బంది రాకుండా విధి విధానాల రూపకల్పనలో కాస్త ఆలస్యం జరగడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యథాతథంగా రైతు బంధును మీ అకౌంట్లో వేయబోతా ఉంది. చాలా మంది మిత్రులు రైతు బంధు ఇంకా అందలేదంటూ వస్తుంది. ఎటు పోవు మీ పైసలు? ఎందుకంటే కేసీఆర్ మొత్తం గల్లపెట్టి ఏం చేసిండో, గల్లపెట్టెకు 20 తూట్లు పడ్డాయి. ఆ తూట్లన్నీ మూసుకుంటూ రావాలి. గల్లపెట్టెలో ఉన్న తీసి మీ అందరికి తలా రూపాయి పంచుకుంటూ రావాలి. ఇక్కడ ఆలస్యం తప్ప ఇంకొకటి కాదు. రైతు బంధు పథకం రైతులకు వరమే అయినా ఆ పథకం ద్వారా భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలా ఎందరో అనర్హులకు ప్రజాధనాన్ని అప్పరంగా కట్టబెడుతున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని పునఃసమీక్షించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ యాసంగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతు బంధు పంపిణీ చేసి వచ్చే వానాకాలం సీజన్ నుంచి 10 ఎకరాల పరిమితి. 10 ఎకరాలే. ఈకెంతనన్నా భూమి ఉండని 10 ఎకరాలకే ఇస్తారు. మల్లారెడ్డి కూడా 10 ఎకరాలకి. మల్లారెడ్డికి 800 ఎకరాల భూమి ఉంది. ఆ 800 ఎకరాల భూమిలోంచి కేవలం 10 ఎకరాలకు మాత్రమే రైతు బంధిస్తారు. దీంతో మిగతా రైతులకు, చిన్న సన్నకారు రైతులకు మంచి జరుగుతుంది. ఈ దోపిడీదారులు అక్రమంగా భూములు కొట్టేసి 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకోవడానికి కూడా లేదు. కేసీఆర్ 600 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. ఆయనకు కూడా 10 ఎకరాలకే ఆయన ఒప్పుకుంటే. వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు చేయబోతుంది. ప్రస్తుతానికి పాత రైతు బంధును మీ అకౌంట్లలో వేయబోతా ఉంది ప్రభుత్వం.